దేవుని నామానికి స్తోత్రం. ఈ మెసేజ్ వింటున్న ప్రతి ఒక్కరికి ప్రభువైన యేసుక్రీస్తు పేరిట నా శుభాలు తెలియజేస్తూ ఉన్నానండి. మరి ఈ రోజు మనం ధ్యానించబోయే అతి ప్రాముఖ్యమైన అంశము ప్రార్థన అండి. మరి క్రైస్తవ విశ్వాస జీవితాన్ని మనం చూసినట్లయితే తన రోజుని ప్రార్థనతోనే ప్రారంభిస్తాడు, ప్రార్థనతోనే ముగిస్తాడు. మరి బైబిల్ గ్రంథంలో ఎంతో మంది భక్తుల జీవితాన్ని మనం చూసినట్లయితే వారు ప్రార్థన ద్వారా ఎన్నో అపాయకరమైన పరిస్థితుల నుంచి బయటపడ్డ సిచ్యువేషన్స్ ఎన్నో ఉన్నాయి. ప్రార్థన ద్వారా ఎన్నో విజయాలను వారు పొందుకుంటూ మనం చూస్తూ ఉంటాము. వారికి కావలసిన ఎన్నో ప్రతి ఒక్క అవసరాన్ని వారి ప్రార్థనతోనే జయించినట్లు మనం చూస్తూ ఉన్నాము. వారి శ్రమల్లో కానీ, వారి ఇరుకు ఇబ్బందుల్లో కానీ ప్రతి సిచ్యువేషన్స్ లో ప్రార్థన వారికి ఎంతో సహాయం చేసింది అని మనకి పరిశుద్ధాత్మ దేవుడు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో కనుక మనం ధ్యానించినట్లయితే విశ్వాసంతో ప్రార్థించాలి, ఆసక్తితో ప్రార్థించాలి, విసుగుతో ప్రార్థించాలి అనే పరిశుద్ధాత్మ దేవుడు ఎన్నో రకాల ప్రార్థనలు మనకు మాదిరికరంగా ఉంచి ఉన్నారు. మరి యాకోబు పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం కనుక మనం చూసినట్లయితే విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును అని బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నది. మరి విశ్వాసంతో కనుక మనం ప్రార్థిస్తే మరి ఎలాంటి సిచ్యువేషన్ అయినా సరే, ఎలాంటి గడ్డ పరిస్థితులైనా సరే దేవుడు మనకి సహాయం చేస్తాడు, వాటి నుంచి మనకి విడుదల దయచేస్తాడు అని ఈ బైబిల్ రిఫరెన్స్ మనకి స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. అదే యాకోబు పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం కనుక మనం చూసినట్లయితే ఏలియా మనవంటి స్వభావము గల మనుష్యుడే వర్షింపుకుంటున్నట్టు ఇతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరములు భూమి మీద వర్షింపలేదు అని పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. నిజమేనండి. మరి ఏలియా కూడా మనవంటి స్వభావం గల మనుష్యుడే అని దేవుడు మనకి ఇక్కడ ప్రశ్న వేస్తూ ఉన్నాడు. మరి ఏలియా కూడా మీలాంటి మనుషుడే కదా, అయినప్పటికీ ప్రార్థన చేయగా అతడు విజయాన్ని పొందుకున్నాడు. మరి మీరెందుకు ఇలా చేయట్లేదు, మీరు అలాగ అడగట్లేదు అని పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇక్కడ ప్రశ్న వేస్తూ ఉన్నాడు. మరి ఈ లోకంలో మనం కూడా మనుషులుగా ఉండి ఈ లోకంలో ప్రార్థన విశ్వాస సహితమైన ప్రార్థన కనుక మనం చేసినట్లయితే తప్పకుండా విజయాన్ని పొందుకుంటాము అని పరిశుద్ధాత్మ దేవుడు తనంతట తాను మనకి ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. మరలా కనుక మనం చూసినట్లయితే లూకాసు వార్త 18వ అధ్యాయం 1వ వచనం కనుక చూసినట్లయితే ఇక్కడ మరి అన్యాయస్తుడైన న్యాయాధిపతి ఒక పేద విధవరాల స్టోరీ మనం చూడగలుగుతాము. పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ మనకి స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. మరి అన్యాయస్తుడైన న్యాయాధిపతి దగ్గరికి న్యాయం కోసం ఒక పేద విధవరాలు మాటికి వెళ్తుంటే అతను మరి విసుక్కొని ఎలాగైనా ఈయన్ని వదిలించుకోవాలి, న్యాయం తీర్చాలి అని అనుకుంటాడు. మరి అలాంటి అన్యాయస్తుడైన న్యాయాధిపతికే అంత ఇష్టత వచ్చినప్పుడు మనం కూడా మన దేవుణ్ణి మనకు కావాల్సిన ప్రతిదీ కనుక ఆయనని మాటికి విసుక్కోకుండా ప్రార్థిస్తూ ఉంటే మనకు కావలసింది ఏదైనా సరే విసుగక నిరీక్షణతో ప్రార్థిస్తూ కనుక ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు తప్పకుండా మనకు సహాయం చేస్తాడు. సహాయం చేస్తాను అనే ఆయనే మనతో ఇక్కడ స్పష్టంగా స్వయంగా మాట్లాడుతున్నాడు. మరి ఇంకా ముందు వచనంలో మనం వెళ్తే పరిశుద్ధాత్మ దేవుడే మాట్లాడుతున్నారు. అన్యాయస్తుడైన న్యాయాధిపతికే మరి ఆ బిడ్డను చూసి జాలేసినప్పుడు మీకోసం ప్రాణం పెట్టి తన జీవితాన్ని మన కోసం దారిపోసిన మరి పరిశుద్ధాత్మ దేవునికి మీ మీద ఇష్టం కలగదా అని ఇక్కడ క్వశ్చన్ వేస్తూ ఉన్నాడు. మీరు సహాయం చేయడా అని మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎంతో ఆదరణ ఈ బైబిల్ రిఫరెన్స్ గురించి పరిశుద్ధాత్మ దేవుడు మనకు దయచేస్తూ ఉన్నాడు. నిజమేనండి. ప్రతి ఒక్క బిడ్డ నష్టాల గుండా వెళ్తూ ఉన్నప్పుడు ప్రార్థనే వారి బలము, ప్రార్థనే వారి శక్తి అనేది తెలుసుకోవాలని నేను ఎంతగానో మిమ్మల్ని వేడుకుంటున్నాను. ప్రార్థన ద్వారా ప్రతి ఒక్క విషయాన్ని మనం విజయం పొందుకుంటాము, ప్రతి విషయంలో మనకు సహాయం చేస్తాడు. అటువంటి విశ్వాస సహితమైన ప్రార్థన, ఆసక్తికరమైన ప్రార్థన పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ నేర్పించును గాక. ఆమె చిన్న వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించి ఫలింపచేయును గాక. ఆమె